ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 93వ భాగము. కుచుమారుని కథ. కుచుమారుడు దత్తక మిత్ర బృందం 7గురిలోనూ ఒకడు. దత్తుని కంటే 2 ఏళ్ళు చిన్నవాడు. చాలా చక్కనివాడు. ఓషధుల సేకరణలో చాలా అభిలాష. సువర్ణనాభుడికి అలాంటి అభిలాష ఉంది. వాళ్ళిద్దరూ కలిసి కాశీ నుంచి బయలుదేరిన కొన్నాళ్ళు ప్రయాణించాక సుకుమారుడైన కుచుమారుడు బలవంతంగా ఇంత దూరం వచ్చాం, మంచు తప్ప మరేమీ కనపడడం లేదు, ఇక మనం మళ్ళీ పోయి పుర విశేషాలు చూస్తూ నియమిత కాలానికి ధారానగరం చేరుకుందాం అన్నాడు. ఇంకా ఒక అడుగు కూడా నేను నడవలేను, అన్నీ కొండలే, పోలే అని కూడా అన్నాడు. సువర్ణనాభుడు నవ్వుతూ, మిత్రమా, నిన్ను రావద్దని ముందే చెప్పాను. నేను ఈ అరణ్యం అంతు చూడకుండా వదలను. అది నా అంతు చూస్తే చూడని. ధారానగరం చేరడానికి ఇంకా చాలా కాలం ఉంది. నువ్వు ఇక్కడి నుంచి ఊళ్ళ మీదుగా పో, నేను ముందుకి సాగిపోతాను అన్నాడు. కుచుమారుడు అతన్ని ఎంత బతిమాలినా వినకపోవడంతో అతన్ని వదలలేక వదిలి దక్షిణం వైపు వెళ్ళాడు. ఒక కోయపల్లెను చేరి అక్కడి పెద్దవాడిని, ఇక్కడికి కాశీపురం ఏ దిక్కున ఉంది, ధారానగరానికి దారి తెలుసా, పాటలీపుత్రం పేరు విన్నావా అని అడిగాడు. అతను, అవేవి నేను ఎరుగను, మా పెద్దలు కాశీ అనేవారు, పుణ్యం చేసి చస్తే అక్కడికి పోతారట అన్నాడు. మీ అడవిలో ఆశ్చర్యకరమైన విశేషాలు ఏమైనా ఉన్నాయా? మహర్షులు, యోగులు, సిద్ధులు, తపస్సు చేసుకునే వారిని ఎవరైనా చూశావా? ఓ, ఇక్కడికి 10 దినముల ప్రయాణంలో పడమరగా ఓ ఋషి ఉన్నాడు. ఆయనకెన్నేళ్ళో ఎవరికీ తెలియదు. పులులు, సింహాలు కూడా ఆయన చెప్పినట్లు చేస్తాయి. అక్కడ అవేవి మనుషుల జోలికి రావు. అతనెప్పుడు ముక్కు మూసుకొని జపం చేసుకుంటూ ఉంటాడు. పేరు మాకు తెలియదు. అలాంటి గొప్పవాళ్ళు మాలాంటి వాళ్లతో మాట్లాడతారా? మాకు ఏదైనా ఆపదొస్తే ఆయనని తలుచుకొని మీదు అంటే ముడుపులు కడతాం, మా కోరికలు తీరుతాయి. అక్కడికి పోయి మొక్కు చెల్లించుకుంటాం. మేము ఏం తీసుకెళ్ళినా గుడి బయట ఉంచడమే. అతను దానిని కన్నెత్తి కూడా చూడడు. నిరుడే మా వాళ్ళు కొందరు మొక్కులు తీసుకువెళ్ళారు. ఆ మాటలతో కుచుమారుడికి అతని చూడాలనే ఉత్సాహం పెరిగింది. ఆ సిద్ధుడు మహానుభావుడని భావించి మరునాడు ఉదయం మార్గం అడిగి తెలుసుకుంటూ వెళ్ళి 15 రోజులకి ఆ సిద్ధుడి ఆశ్రమం చేరాడు. అక్కడ మొక్కలు, లతలు వాడిపోయి ఉన్నాయి. పూర్వం అక్కడ శోభాయమానంగా ఉండేదనిపిస్తుంది. కోయవాడు చెప్పిన వనం అదే అని ధృవపరుచుకొని ఆనవాళ్ళను చూసుకుంటూ వెళ్ళగా ఒక తటాకం కనిపించింది. దానికి మెట్లున్నాయి. నీరు నాచెక్కింది. జలకుసుమాలేవీ లేవు. అంతా వెలవెలపోతుంది. తూర్పున కనబడుతున్న మర్రి చెట్టును సిద్ధుడి ఉనికిగా గుర్తించి కుచుమారుడు అక్కడికి వెళ్ళాడు. ఆ చెట్టు కింద పర్ణశాల పాడుబడి ఉంది. కృష్ణాజనం, కమండలం ముక్కలై ఉన్నాయి. సిద్ధుడు పరమపదించాడని గ్రహించి అతను ఆ ప్రాంతమంతా తిరిగి ఏ విశేషాలు కనపడక కొంతసేపు ఆ చెట్టు కింద ధ్యానిస్తూ తలెచ్చి ఆ చెట్టుపైకి చూడబోయాడు. దాని శిఖరం కనిపించలేదు. అప్పుడు చెట్టెక్కి ఒక కొమ్మ మీద నిలబడి చూడగా అడవి అంతా కనపడింది. ఆ చెట్టు కొమ్మకి బిరడ బిగించినట్లుంటే అతను అది పట్టుకొని లాగాడు. అది ఇట్లే ఊడి వచ్చింది. లోపల పెట్టెలా ఉంటే తడిమి చూడగా ఒక తాటి ఆకుల పుస్తకం తగిలింది. ఆశ్చర్యం, ఆనందాలతో అతను అది తెరిచి దేవనాగర లిపిలో ఉన్న ఆ రాత చక్కగా కనబడడానికి ఆకుపసరు పూశాడు. ముందుగా సిద్ధుని స్వీయ చరిత్ర అనే శీర్షిక ఉంది. అతను చదవసాగాడు. గోదావరి తీరంలో పర్ణశాల అనే అగ్రహారం ఉంది. దానిలో శ్రీధరభట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి వయసు మీరాక మహీధరభట్టు అనే కొడుకు పుట్టాడు. వాడికి 7 ఏళ్ళు వయసు వచ్చాక ఉపాధ్యాయుల వద్ద విద్య నేరుస్తూ అష్టసిద్ధుల గురించి శ్లోకం చూసి దాని అర్థం ఏమిటని గురువుని అడిగాడు. గురువు అణిమ, మహిమ, గరిమ మొదలైన 8 అష్టసిద్ధులు మహాయోగులకి తప్ప అవి అసాధ్యాలు
అంతకు మించి నువ్విప్పుడు తెలుసుకో అక్కర్లేదు అన్నాడు. కానీ అతనికి అష్టసిద్ధుల పట్ల అభిలాష పెరిగి పదే పదే అదే శ్లోకం చూసేవాడు. కొన్నాళ్ళకి అతని తల్లిదండ్రులు గతించారు. అతను ఆ గ్రామం వదిలి దేశాలు తిరుగుతూ ఒక పండితుణ్ణి ఆశ్రయించి ఆ శ్లోకానికి అర్థం చెప్పమన్నాడు, వినయంగా ప్రార్థిస్తూ. అతను నవ్వుతూ, నీకు ఈ సిద్ధులని సంపాదించాలని ఉందా? అయితే విను. అణిమ పరమాణువు ప్రమాణం పొంది నివసించడం. మహిమ బ్రహ్మ విష్ణువుల కంటే పెద్దవాడై కనపడడం. గరిమ బ్రహ్మాండమంతా భారంగా ఉండడం. లఘిమ మేరు పర్వతం అంత ఉన్నా దూదిలా తేలికగా ఉండడం. ప్రాప్తి తలుచుకునేసరికి కావలసిన పదార్థాలు తన వద్దకు వచ్చేటట్లు చేయడం. ప్రాకామ్యం కావలసిన చోటికి కలగడం. ఈశత్వం దేవతలకి సైతం అధిపతిగా ఉండడం. వసిత్వం దేవతలు మనుషులే కాక పశు పక్షి మృగములు సైతం సేవకులలా సేవలు చేయడం. అష్టసిద్ధులంటే ఇవి ఎలా సాధ్యమవుతాయి స్వామి? తపస్సు వలన. అసాధ్యమనేది ఉండదు. తపస్సు చేసి వీటిని సంపాదించు అన్నాడు అతను పరిహాసంగా. ఇక మహీధర భట్టు ఉత్తర దేశంలోని అరణ్యాలు, కొండలు, గుహలు తిరుగుతూ కనిపించిన భైరాగినల్లా అడగసాగాడు. నువ్వు తపస్సు చేస్తావా అని వాళ్ళు నవ్వేసిపోయేవారు. చివరికి ఒక కొండ గుహలో తపస్సు చేసుకుంటున్న అవధూతని చూసి ఆయనకు ఏమీ చెప్పకుండా సేవ చేయసాగాడు. కొన్నాళ్ళయ్యాక అతనికి భట్టు మీద దయ కలిగింది. ఒక మంత్రం ఉపదేశించి జపించమంటూ ఆ విధానం అంతా చెప్పాడు. అతను ఆ కొండ గుహలలోనే మరో చోట నివసించి నిద్రాహారాలు మాని తదేకంగా జపం చేస్తుంటే 10 ఏళ్ళు గడిచిపోయాయి. అప్పుడొక దేవత ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగితే 8వ సిద్ధి అయిన వసిత్వం అనుగ్రహించు అని కోరాడు అతను. అందుకు ఈ జపం చాలదు అని మాయమైపోయింది. మరో 5 ఏళ్ళు తీవ్ర తపం తర్వాత ప్రత్యక్షమై వెనకటిలాగే ఆ జపం చాలదండి. చివరకు 40 ఏళ్ల జపం తర్వాత దేవతకు మహీధర భట్టుకి ఆ వరం ఇవ్వక తప్పలేదు. వసిత్వ సిద్ధి లభించాక మహీధర భట్టుకి తుచ్చభోగాల మీద అభిలాష పోయి భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఆత్మవేత్త అయి కొండ మీద చిన్న వనం సృష్టించుకుని మృగాలు సేవ చేస్తుంటే ఈ మర్రి చెట్టు కింద పర్ణశాలలో తపస్సు చేసుకునేవాడు. అతనే నేను. ఆ చరిత్ర చదివిన కుచుమారుడికి కళ్ళు వెంట ఆనంద బాష్పాలు కురిశాయి. ఆ మహానుభావుణ్ణి చూడడానికి నోచుకోలేదు. ఈ మధ్యనే పరమపదించినట్లున్నాడు. ఎంత వారికైనా మరణం తప్పదు కదా అనుకుంటూ ఆ పుస్తకంలోని విశేషాలు కొన్నింటిని చదవసాగాడు. ఓషధీ విశేషాలు మూలికా ప్రయోగంతో మనుషులని మృగాలుగాను పక్షులుగాను మార్చడం, కవిత్వ ప్రశంస మొదలైనవి రాసి అవి తపస్సు వల్లే సాధ్యాలైన తన అస్థిమాలను ధరించిన వారికి ప్రసన్నలవుతాయని రాశారు. మాంసము రక్తము లేని ఎముకల పోగు కనిపించింది. అతను ఆనందంగా దాని దగ్గరికి పోయి కపాలం పగిలి ఉండడం చూసి యోగ మార్గంలో శరీరం వదిలి ఉంటాడనుకొని వెండి కడ్డీల్లా మెరుస్తున్న ఆ ఎముకలని నీటిలో కడిగి ఎన్నాళ్ళో తపస్సు చేస్తే కాని లభించని వసిత్వ విద్య కుచుమారుడికి నిమిషంలో లభించింది. పశు పక్షి మృగాలలో దేనిని పిలిచినా అది వచ్చి సేవలు చేస్తుంది. ఏ ఔషధిని పేరు పెట్టి పిలిస్తే అది తనను చూపుకుంటుంది. ఆ పరీక్షలన్నీ చూసి అతను దక్షిణంగా వెళ్ళసాగాడు. గోప, ప్రయాణానికి సిద్ధం చెయ్యి, వేళవుతుంది అన్నాడు మణిసిద్ధుడు లేస్తూ. సరస్వతీ కథ. కుచుమారుడొకసారి ఒక అగ్రహారంలో బ్రాహ్మణుని ఇంటికి అతిథిగా వెళ్ళాడు. అతను భోజనం చేస్తుంటే ఆ బ్రాహ్మణుడు, అయ్యా, మీ రూపం అతి చక్కన, మీ తేజం విద్యాధిక్యతను సూచిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీ జన్మభూమి ఏది అని అడిగాడు. అతను తన వృత్తాంతం చెప్పి ధారానగరానికి వెళ్తున్నాను అన్నాడు. అయ్యా, మీరు అంతటి వారైతే శ్రమపడి ధారానగరం వెళ్ళడం ఎందుకు? ఆ రాజు వేలలో లక్షలో ఇవ్వచ్చు కానీ రాజ్యం ఇవ్వడు కదా.
విద్యలలో మీకంత గట్టితనమే ఉంటే సులభంగా రాజ్యలక్ష్మిని చేపట్టే మార్గం చెబుతాను. నాకు ఏం పారితోషికం ఇస్తారు అన్నాడు. ఆర్య, మీ వల్ల రాజ్యమే వస్తే ఫలం మీకు కొంత ఉంటుంది. అయితే వినండి. హిరణ్యగర్ధుడని రాజు పురంధరపురాన్ని రాజధానిగా చేసుకుని ఈ దేశం పాలిస్తున్నాడు. అది ఇక్కడికి 20 ఆమడల దూరం. వధాన్యుడైన ఆ రాజు భోజరాజులాగే కవీంద్రులని ఆదరిస్తాడు. అతనికి సరస్వతి అనే కూతురొక్కతే సంతానం. ఆమె చరిత్ర విని తీరవలసిందే. ఆమెకు అణుశాసాల వరకు అన్ని విద్యలు 64 కళలు కరతలామలకాలే. ఆమె అత్యంత సుందరి. ఆమె తన పరీక్షకు నిలిచిన వాణిని కాని వివాహమాడమని శపథం చేసింది. ఎవరికీ కనపడదు. ఇప్పటికి ఎందరో వచ్చి ఓడిపోయారు. మీకు సమర్థత ఉందనుకుంటే ఆమెతో వాదించి గెలిచి ఆమె నీ రాజ్యాన్ని చేపట్టండి. కావాలంటే నా కొడుకు శంభరుడిని మీకు తోడుగా పంపుతాను. మహాత్మా, బ్రాహ్మణుని ఆశీర్వాదం అమోఘమైంది. ఆ ఐశ్వర్యం నాకు లభించేటట్లు ఆశీర్వదించండి. ప్రయత్నిస్తాను. సరస్వతినైనా గెలవగలనని నాకు నమ్మకముంది అన్నాడతను చిరునవ్వుతూ. కుచుమారా, నీ ఆకార తేజో విలాసాలు చూస్తుంటే నీలో ప్రభుత్వ చిహ్నాలు కనబడుతున్నాయి. నువ్వు రాజపుత్రిక ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలవు. రాజపుత్రికను చేపట్టగలవు. రాజ్యాధిపత్యం వహించగలవు అని ఆశీర్వదిస్తున్నట్లు పలికి అతని వలన తనకి కూడా లాభం కలుగుతుందన్న ఆనందంలో మార్గాయాసం తీరేదాకా 4 రోజులు మా ఇంట ఉండు అని ప్రార్థించి తన కొడుకు శంభరుడిని అతనికి ఉపచారాలు చేసేందుకు శిష్యుడిగా నియమించాడు. 4 రోజుల తర్వాత శుభముహూర్తంలో శిష్యుడు తోడురాగా కుచుమారుడు పురంధరపురం ప్రవేశించాడు. ఎక్కడ చూసినా సరస్వతి వార్తలే. అతను ఆ పట్టణం వీధులు తిరిగి తిన్నగా ప్రధాన పురుషుల దగ్గరికి వెళ్ళి, నేను సరస్వతి ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను అన్నాడు. వాళ్ళు నవ్వి ఆమె ముందు ఎంతెంత వాళ్ళు ఓడిపోయారో చెప్పి, వైదికుడా, రాజ్యకాంక్షతో ఆశపడి వచ్చావు, కానీ ఇది గెలవవు. సిరి కాదు, గంప సిరి. మరో చోట నీ పాండిత్య ప్రకర్ష చూపించు అన్నారు. అప్పుడతను, అయ్యా, నేను మీ రాజపుత్రిక చరిత్ర వినే వచ్చాను. తన్నువాడి తల తన్నేవాడు మరొకడు ఉంటాడని తెలుసుకోండి. ఎన్నో సంవత్సరాలు గురుకుల వాసం చేసి విద్యాభ్యాసం గావించి మహాపండితులమని దిగ్విజయం చేస్తున్న మా వంటి వారు అంతఃపురంలో ఎవరి దగ్గరో 4 మాటలు నేర్చుకున్న స్త్రీలతో ప్రసంగించలేకపోతే ఇక మా విద్యా పరిశ్రమకు ఫలమేమిటి? మీ మాటలకు నేను జడిసిపోను. నేను ఆమె ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోతే ఏ శిక్షకైనా సిద్ధమే అని శపథం చేశాడు. వారు అతని విద్యా విశేషాలు అవి రాసి సరస్వతికి పంపారు. ఆమె ఆ పత్రిక చదివి నవ్వుకుంటూ, ఇతనెవరో చాలా ప్రగల్భాలు పలికాడు. చెప్పినంత చేయగలిగే వారుండరు. ఇతను ఏదో కొంచెం చదివి ఉంటాడు. బ్రాహ్మణులు గౌరవించదగిన వారు. 1116 ఇచ్చి పంపండి అని తిరిగి రాసి పంపించింది. అతను నన్ను వాదనలో ఓడిస్తేనే తప్ప మీ కానుకలకు వశం కాను అంటూ ఆ కానుకలను తిప్పి పంపేశాడు. అది సరస్వతి అవమానంగా భావించి ఎత్తి పొడవాలని ఆలోచించి కొన్ని పువ్వులు పంపింది. మాల్య గ్రంథన వికల్ప అనే 14వ విద్యలో ప్రశ్న ఆమె అడిగిందని గ్రహించి ఆ పూలను తన పేరు స్పష్టంగా కనబడేటట్లు దండగా బంతులుగా కట్టి ప్రధాని ద్వారా ఆమెకు పంపాడు. అది చూసి ఆమె ఆశ్చర్యపోయి అతను తన అభిప్రాయం గ్రహించాడని, ఈసారి కొన్ని జాతి రత్నాలని కృత్రిమ రత్నాలని కలిపి వెలకట్టమని పంపించింది. కుచుమారుడు మనులకి వెలకు తెలియజేస్తూ కృత్రిమమైన వాటిని పగలగొట్టి ఆ ముక్కలని కూడా పంపుతూ రత్న పరీక్ష అనే విద్యలో తన పాండిత్యం తెలియజేశాడు. అది చూసి ఆమె, ఈ విప్రుడు అపారమైన కళా ప్రావీణ్యం కలవాడనిపిస్తుంది. భగవంతుడు నాకు రాజుని కాక బ్రాహ్మణుని భర్తగా చేయదలుచుకున్నాడా అనుకుని తన వద్దనున్న
మొద్దు చిలకను ఒక దానిని పంపి దానికి విద్యలు నేర్పమంది. అతను దానిని పలకరించి, ఏది మీ రాజపుత్రిక సందేశం వినిపించు అన్నాడు. కానీ అది మాట్లాడలేదు. అప్పుడు దానిని తెచ్చి దాది, అయ్యా, దీనిని మా రాజపుత్రిక విదేశాల నుంచి తెప్పించింది. ఎంత ప్రయత్నించినా దీనికి ఒక్క మాట అయినా రాలేదు. మంచి మాటలు నేర్పమని మా రాజపుత్రిక మిమ్మల్ని కోరింది అంది. నువ్వు ఇంటికి పో, మాటలు నేర్పి ఈ చిలుకను రేపు మీ రాజపుత్రికకి పంపుతాను అని ఆ పరిచారికను పంపేసి కుచుమారుడు తనకి సిద్ధుడి వల్ల ప్రాప్తించిన విద్యామహిమతో దానిని ఒకసారి దువ్వి తన మెడలోని అస్థిమాలని దానికి తగిలించి అన్ని ఉపదేశించాడు. దానికన్నీ ఇట్టే వచ్చేశాయి. మరునాడు దానిని రాజపుత్రిక వద్దకు పంపాడు. ఇంపుగా మాట్లాడుతూ తన దగ్గరకు వచ్చిన ఆ చిలకని చూసి, మొద్దు చిలక, శుద్ధులు బుద్ధులు ఏమైనా నేర్చావా అని అడిగింది రాజకుమార్తె. నేను మొద్దు చిలకనో ముద్దు చిలకనో ఇక మీదట తెలుసుకుంటావు. నేను కుచుమారుని శిష్యుడి నయ్యాను. నన్నే విద్యలలో అడుగుతావో అడుగు, వాదానికి రా. అతనే నేను, నేనే అతను అని అది అనేసరికి ఆమె ఉలిక్కిపడి, మాటలే రాని ఈ ముద్దు చిలక ఎన్ని మాట్లాడింది. అతను చాలా ప్రౌఢుడై ఉంటాడు. దీన్ని కదుపుతాను అనుకుని, నువ్వు కుచుమారుడి శిష్యుడి అయ్యావు కనుక మాకు ప్రతివాదివి అయ్యావు. చతుష్ట కళల పేర్లు చెప్పు, నీ పాండిత్యం చూస్తాను అంది రాజకుమారి. ఓహో, కుచుమారుడి శిష్యుడు 64 విద్యల పేర్లు చెప్పాలిట. ఎంత తేలిక ప్రశ్న అమ్మ. పేరులే కావు, ప్రతి విద్య ఎందు ప్రసంగించి జయిస్తాను చూడు అంటూ 64 కళల పేర్లు చెప్పి ఏకరువు పెట్టింది. ఆ ఉపన్యాసం విని, ఓసి చిలక, ఎంత వక్తవయ్యావే, బాపురే, ఎంత పండితురాలివయ్యావే అంటూ దానిని ముద్దు పెట్టుకొని మెచ్చుకొని మరికొన్ని శాస్త్రాలలో పరీక్షించి పాండిత్య ప్రకర్షకు చేతులు జోడించి, సుఖరాజమా, మీ గురువు మూలోకాలలోనూ గొప్ప కవి. నన్ను అనుగ్రహించడానికి సాక్షాత్ దేవుడే దిగి వచ్చాడు. కాకపోతే మాటే పలకని నీ నోట అసుకవిత్వం గంగా ప్రవాహంలా రావడమేమిటి? శాస్త్రాలను కురిపించావు కదా. అతనే నా భర్త. అతనితో విరుద్ధంగా మాట్లాడినందుకు క్షమించమని 100 నమస్కారాలు చేస్తున్నాను. ఇదిగో ఈ హారం తీసుకువెళ్ళి నాకు బదులుగా నువ్వు అతని మెడలో వెళ్ళు. నా పట్ల విశ్వాసం ఉంచు అని ముత్యాల హారం అందించింది ఆమె. దానిని ముక్కుతో పట్టుకొని అతని వద్దకు వెళ్ళి ఆ చిలుక కుచుమారుడికి జరిగినంతా చెప్పింది. అతను చాలా సంతోషించి, నువ్వు మాకు నలదమయంతులకు అంశలా దౌత్యం జరుపుతున్నావు. నువ్వు మళ్ళీ సరస్వతి దగ్గరకు పో. ఆమె హారం గుండెల మీద ధరించానని చెప్పు, విశేషాలు తెలుసుకురా అని పంపాడు. కుచుమారుడు శంభరుడిని ఎంతో వాత్సల్యంగా చూస్తూ జరుగుతున్నది ఎప్పటికప్పుడు చెబుతూ, త్వరలో ఒకనాడు సరస్వతి రాజ్యలక్ష్మితో కూడా నాకు వస్తుంది అన్నాడు. అప్పుడు శంభరుడు, అయ్యా, మా తండ్రి ఉపదేశం వల్ల కదా వచ్చారు. రాజ్యం వచ్చాక ఆ విశ్వాసం మీకుంటుందో ఉండదో, మాతో మాట్లాడరో అన్నాడు. కుచుమారుడు నవ్వుతూ, రాజ్యం శాశ్వతమా? రాజ్యపదం నన్నంటదు. అదీ కాక వీనికి భాగస్వాములు నా మిత్రులు 6 వాళ్లతో ఆలోచించి నీకు కూడా తగిన ఆశ్రయం కల్పిస్తాను, సందేహం పెట్టుకోకు అన్నాడు. అది విన్న శంభరుడు మనసులో, ఔరా, వీడు ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడు. మా నాన్నగారు ఈ ఉపాయం చెప్పకపోతే ఈ ఐశ్వర్యం లభించేదా? ఆ విశ్వాసం లేకుండా రాజ్యాన్ని ఎక్కడో ఉన్న మిత్రులకి పంచిపెడతాడట. ఇలాంటి వాణ్ణి చంపినా పాపం లేదు. వీడి ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. వీడిని చంపి నేనే కుచుమారుడి నంటాను. రాజ్యము సరస్వతి నాకే దక్కుతాయి. పెళ్ళైపోయాక సరస్వతి ఏం చేయగలదు? ఉత్తర ప్రత్యుత్తరాలు పత్రికల ద్వారా జరగడం ఆచారం. రాసిన రాత రాదే కదా. రాజ్యవైభవం కోసం బ్రహ్మహత్యకు వెరవనక్కరలేదు అంటూ అతన్ని చంపే ఉపాయం కోసం ఆలోచించసాగాడు. రాత్రి భోజనమయ్యాక తాంబూలం నములుతూ మంచం మీద పడుకొని శంభరుడిని పిలిచాడు కుచుమారుడు. వచ్చా, ఇవాళ నీ ముఖం ఏదోలా ఉంది. ఆనందించవలసిన సమయంలో విచారం ఎందుకు?
పెళ్లికి పెత్తనం అంతా నీదే కదా. నీ తల్లిదండ్రులు బంధువులే పెళ్లివారు. నా మిత్రులు దూరంలో ఉన్నారు. ముఖ్యుడివి నువ్వే అన్నాడు. అబ్బో, అప్పుడే రాజ్యము సరస్వతి తనకి దక్కినట్లే ఊపిపోతున్నాడు. మిత్రులకు రాజ్యమట, మాకు పెళ్లి పెత్తనమట. వీడిని ఏం చేసినా తప్పులేదు అని మనసులో అనుకొని, ఆర్య, ఇవాళ నాకు శరీరంలో స్వస్థతగా లేదు, అందుకే ఇలా ఉన్నాను అన్నాడు. అలా అయితే పెందరాళే పడుకో అంటూ అతను గాఢంగా నిద్రపోయాడు. అతని గుర్రు వినిపించడంతోటే శంబరుడు సిద్ధం చేసుకున్న రాతిని మెల్లగా ఎత్తి అతని నెత్తి మీద పడేసి శవాన్ని ఎత్తుకుపోయి కందకంలో పారేసి తానే కుచుమారుడని ప్రకటించుకోసాగాడు. దుర్జనుల సంసర్గం ఎప్పటికైనా ముప్పే అని శాస్త్రాలు చెబుతున్నాయి కదా. అప్పటికి ప్రయాణానికి వేలైపోయిందని మనిషిద్ధుడు వచ్చే మజిలీలో చెప్పుకుందాం అని లేచాడు. గోపాలుడు అతన్ని అనుసరించాడు. శంబరుడి కథ. దూత ప్రాణమైనా వదులుతాడు కానీ యజమాని రహస్యాన్ని ఎవరికీ చెప్పడు. రాజపుత్రిక కుచుమారుడు చిలక చేత పంపిన సందేశం విని సంతోషించి దానిని ఆదరించి మరికొన్ని మాటలు చెప్పి మరునాడు ఉదయం అతని దగ్గరకు పంపింది. ఆ చిలుక అతని బసకు వెళ్ళి శంబరుడిని చూసి, అయ్యా, మా గురువులు కుచుమారులు ఎక్కడున్నారు చెప్పండి అని స్పష్టంగా అడిగింది. నేను కుచుమారుని, మర్చిపోయావా? నీకోసం నేరేడు పళ్ళు తెచ్చి ఉంచాను, తిను అన్నాడు అతను. అయ్యా, మీ దయ వల్ల పండ్లకు లోటు లేదు. పరిహాసం విడిచి వారెక్కడున్నారో చెప్పండి. మిమ్మల్ని ఎరగని దానిని కాను. మీరు ఆయన మిత్రులు. మొదటి నుంచి మిమ్మల్ని ఇక్కడ చూస్తూనే ఉన్నాను. రాజపుత్రిక సందేశం అందించాలి. ఆయన ఎక్కడున్నారో వేగం చెప్పండి అంది చిలుక. రాజపుత్రిక సందేశాన్ని నాకు చెప్పు, మంచి పళ్ళు పెడతాను ఆశ చూపాడు అతను. మీకు తెలియని ధర్మాలుండవు. భార్యాభర్తల మధ్య మాటలు పైవాళ్ళకి చెప్పడం తప్పు కాదా అంటున్న చిలకని చటుక్కున పట్టుకుని, రాజపుత్రిక మాటలు ఏమిటో చెప్పు, లేకపోతే నీ గొంతు పిసికి చంపుతాను అంటూ దాని కాళ్ళొక చేత్తోను కంఠం మరో చేత్తోను పట్టుకొని, చెబుతావా చంపేసేదా అంటూ ఎన్నోసార్లు గద్దించాడు. కానీ అది చెప్పలేదు. ఆ చిలుక ఉంటే తన గుట్టు రట్టవుతుందని ఆ దుష్టుడు దానిని పీకనులు చంపి పారేశాడు. రామచిలుక తిరిగి రాకపోవడంతో సరస్వతి పరితపిస్తూ సారసిక అనే సకురాలిని పిలిచి, ఆ చిలుక సందేశం పట్టుకొని రాలేదు, అతను దానిని తన వద్దనే ఉంచుకున్నాడా? ఏదేమైనా నువ్వొక్కసారి ఆ పండితుడి వద్దకు పోయి చిలుక గురించి తెలుసుకుని వారి ఆకారం చిత్రపలకం రాసుకురా అంది. అది అతని నివాసానికి వెళ్ళి, కుచుమారులు ఉండేది ఇక్కడేనా అని ఎవరినో అడుగుతుంటే శంబరుడు తలుపు తీసుకువచ్చి, నేనే కుచుమారుణ్ణి, నువ్వెవరివి అని ప్రశ్నించాడు. ఆమె నమస్కరించింది. అతను ఆమెను లోపలికి తీసుకుపోయి కూర్చోబెట్టి గౌరవించి, నువ్వు వచ్చిన పనేమిటి అని అడిగాడు. అయ్యా, నేను సరస్వతి సకురాలిని, సారసిక అంటారు. ఆమెతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నది మీరేనా? వారు లోపలున్నారా అంది నవ్వుతూ. అందుకతను నవ్వుతూ, నీతో పరిహాసం ఆడతానా? మీ రాజపుత్రికను విద్యలలో జయించి వివాహం చేసుకోబోతున్నది నేనే అని మళ్ళీ చెప్పాడు. మా రాజపుత్రిక మీ వద్దకు నిన్న పంపిన రామచిలుక తిరిగి రాలేదేం? మీ దగ్గరే ఉంచుకున్నారా? నిన్న అది నాతో ముచ్చటిస్తుంది. నేను పని మీద అవతలికి పోయి వచ్చేంతలో ఒక పిల్లి తటాలను దాని గొంతు పట్టుకొని ఈడ్చుకుపోయి చంపేసింది. అందుకే విచారిస్తున్నాను. దానికి విద్యలన్నీ ఉపదేశించాను. మాకు దూతిక అయి వార్తలు తెలుపుతుంది. దానికి ఆయువు చెల్లితే మనమేం చేయగలం? అమ్మో, ఎంత మాట విన్నాను. విద్యలన్నీ వచ్చేసరికి ఆ చిలుక మీద మా రాకుమార్తెకి ఎంతో ప్రేమ కుదిరింది. పెళ్లి వేళ కూడా ఈ విచారం ఆమెను బాధింపక వదలదు అని ఆమె అంటుంటే శంభరుడు ప్రసంగం మార్చుతూ, సారసిక, ఇదిగో మీ రాజపుత్రిక పంపిన ముత్యాల హారం చూశావా? నేను కుచుమారుణ్ణి కాకపోతే ఈ హారం నా దగ్గర ఎందుకుంటుంది అన్నాడు. ఆ మాటలతోనూ వైఖరితోనూ ఆమె అతను కుచుమారుడు కాడని నిశ్చయించుకొని సరస్వతి వద్దకు వచ్చింది. ఆమె ఎంతో ఆరాటపడుతూ ఎన్నో ప్రశ్నలు వేసింది. సారసిక గుడ్ల నీళ్లతో మొదటి చిలక గురించి చెప్పింది. తరువాత, సఖి, నువ్వు అతను గొప్ప విద్వాంసుడని మురిసిపోతున్నావు, కానీ
నాకు అతనేమీ నచ్చలేదు. అతని రూపం పలకం మీద రాయబుద్ధి కాలేదు అంది. అతను అసహ్యంగా ఉన్నాడా అడిగింది సరస్వతి. అతని మోహంలో నాకు తేజం ఏమీ కనిపించలేదు. దరిద్ర దేవత నాట్యమాడుతున్నట్లే ఉంది. అప్పుడు సరస్వతి, విద్వత్తు ఉన్న చోట దరిద్రం ఉంటుంది. రూపహీనులకే విద్యే రూపం. సారసిక, నువ్వు ఈ చిలుకని తీసుకుపోయి దానికి లాగే దీనికి ఉపదేశం చేయమను అంటూ పత్రిక రాసి చిలకనిచ్చి పంపింది. సారసిక అతని వద్దకు వెళ్ళి నమస్కరించి ముసిముసి నవ్వులు నవ్వుతుంటే అతను విశేషాలేమిటి, ఈ చిలుక ఎక్కడిది అని అడిగాడు. ఆమె పత్రికను అందించింది. ఆర్య వెనుకటి చిలుక మరణించినందుకు ఆమె చాలా విచారించింది. దీనికి విద్యను నేర్పితే ఆమె విచారం పోతుంది. అంతా పత్రికలో ఉంది, చదువుకోండి అంది. అది విదేశీ లిపిలో ఉండడంతో అతను దానిని చదవలేకపోయాడు. చదివినట్లు నటిస్తూ చివరి వరకు చూశాడు. చాలు చాలు, ఇదే రసికత, అస్తమాను మాకు ఇదే పనే. మా విద్యలను వృధాగా వినియోగించడం నాకు ఇష్టం లేదు. ఒక మాట పరీక్షించింది, జవాబు చెప్పాను. పలుమార్లు అడగడానికి ఆమెకు తీరుకుందేమో కానీ మాకు లేదు. ఈ చిలుకకి విద్యలు ఇవ్వనని చెప్పు. ఈ ముత్యాలహారం తీసుకుపో. విద్యా విషయంలో ప్రసంగించి గెలిచాను, అదే చాలు. నన్ను పెళ్లాడడానికి ఇష్టం లేకపోతే మానేయమను. జయించబడిందని పత్రిక రాసి ఇమ్మను పో అంటూ హారం దాని ముందర పడేశాడు. రసికాగ్రేసర, కోపగిస్తారే? పత్రికలో చిత్రమైన విషయాలు వ్రాసింది కదా. చిలకని విద్యను నేర్పకపోతే పోయారు. ఆమెకు సమాధానం ఎందుకు ఇవ్వరు? అది మిమ్మల్ని పరీక్షించడానికి కాదు, తన మనస్సు తెలపడానికి. నాకు ఆ లిపి తెలియదు, ఏం రాసిందో చెప్పండి అంది సారసిక. నేనా మాత్రం తెలియని వాడిని కాను. నాకు దేవభాష లిపి తెలుసో లేదో అని విదేశ లిపిలో రాసింది. ఇంతకంటే పరీక్ష ఏముంది అన్నాడు అతను కోపంగా. పోన్లేండి, మీకు 64 విద్యలు వచ్చు కదా. మీరు మరో లిపిలో సమాధానం రాసి ఆమెను పరీక్షించండి. అదీ కాక మీ రహస్యాలు ఇతరులకి తెలియకుండా ఈ లిపిలో రాసిందేమో అందామె. సారసిక, ఆ మాటలేవి నా దగ్గర చెప్పకు. పరీక్షించడానికే అడిగింది, అందుకే నాకు కోపం వచ్చింది. 1000 సార్లు చెప్పినా నేను జవాబివ్వను. హారం తీసుకుపో అని మొండివాదం చేయసాగాడు. ఆ లిపి అతనికి తెలియలేదని, అతని మాటలు అసందర్భంగా ఉండడం గ్రహించి అతను కుచుమారుడు అవునో కాదో అని సారసిక మనసులో సందేహం బలపడింది. ఇప్పుడే వస్తానని ఆమె సరస్వతి వద్దకు వచ్చింది. సఖి, అతనికి నువ్వు రాసిన లిపి తెలిసినట్టు లేదు. పైపెచ్చు కోపం చెందాడు. అతను వట్టి మూర్ఖుడిలా కనబడుతున్నాడు. శాస్త్ర పరిశ్రమ మాట అటుంచి మాట్లాడడమే తెలియదు అంటూ అక్కడ జరిగిన సంవాదమంతా ఆమెకు చెప్పింది. అందుకు సరస్వతి, అసహ్యపు మాటలు ఆడకు. ముఖంలో కళలేదని, మాట్లాడడమే రాదని, మూర్ఖుడని అనడం నీ జ్ఞానలోపమే. సర్వ భాషలు లిపులు తెలిసిన అతనికి నా లిపి తెలియదనడం సమంజసం కాదు. పలుమార్లు అడిగానని కోపం వచ్చి ఉంటుంది. పోనీలే, ఇంకేమీ అడగొద్దు. ఈ శ్లోకం చూసి ప్రత్యుత్తరం రాసి ఇమ్మను. స్వదేశీ లిపిలోనే రాస్తున్నాను అంటూ ఒక శ్లోకం రాసిచ్చింది. ఆమెను పంపింది. ఆమె దానిని తీసుకుపోయి అతనికిచ్చింది. ఆ శ్లోకం చదివినా అర్థం చేసుకోలేక తల పంకిస్తూ జవాబివ్వమని కోరుతున్న సారసికతో, నేను దీనికి ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వను, తరువాత పంపిస్తాను, నువ్వు పో అన్నాడు. ఆమె చిన్నబిచ్చుకొని మొహంతో సరస్వతి వద్దకు వెళ్ళి, సఖి, నువ్వు నన్ను తిడితే తిట్టు, కానీ వాడిని భర్తగా కోరడం అవివేకం. వాడు వట్టి బుద్ధిహీనుడు, బాగా ఆలోచించుకో అని హెచ్చరించింది. అదే బుద్ధి లేనిదని సరస్వతి భావించింది. సారసిక వెళ్ళాక శంభరుడు, అయ్యో, నేను తెలివి తక్కువ పనిచేశాను. మళ్ళీ పరీక్షించరని సరస్వతిని, రాజ్యాన్ని పొందవచ్చని అనుకున్నాను. నా ఆశ ప్రయత్నం అన్నీ వ్యర్థమయ్యాయి. ఇక్కడ ఉంటే నా గుట్టు బయలుపడక మానదు. ఎవ్వరికి తెలియకుండా పారిపోవడమే మంచిది అనుకుంటుంటే మంగళ వాయిద్యాలు వినిపించాయి. అది విని వాకిట్లోకి వచ్చాడు. మంత్రులు, సామంతులు, పురోహితులు ముందు నడుస్తుంటే చక్కగా అలంకరించబడిన భద్రగజం వస్తుంది. అది ఎవరి కోసమో అని శంభరుడు అనుకుంటుంటే
కుచుమారుడు ఇక్కడే ఉన్నాడు, వారి బస ఇదే అన్నారెవరో. ఎవరో అడగగా అతను కుచుమారుడిని నేనే అన్నాడు. అప్పుడు వారు అతన్ని చక్కగా అలంకరించి ఏనుగు మీద ఎక్కించి ఊరేగిస్తూ తీసుకుపోయి ఒక చక్కని భవనంలో ప్రవేశపెట్టారు. ఆ ఆనందంలో అతను పారిపోవడం మాట మర్చిపోయాడు. పరిజనులు అతనికి రాజోపచారాలు చేస్తున్నా అతనికి సంతోషం లేదు. ఎవరేమన్నా బెదిరిపోతూ మాట్లాడుతున్నాడు. అంతవరకు చెప్పి మణిసిద్ధుడు కథని ఆపాడు. గురు శిష్యులు ప్రయాణానికి బయలుదేరారు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.